సార్ దీంట్లోనే మామూలు మీ పార్టీ ఎమ్మెల్యే గురించి కూడా మీ పార్టీ ఎమ్మెల్యే తర్వాత చంద్రబాబు నాయుడు గారి బావమరిది గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. గన్ కల్చర్ స్టార్ట్ అయ్యేది మీతోనే, అసలు మీ బావమరిదే గన్ కల్చర్ని ఇచ్చేసాడు, దానికి అసలు మమ్మల్ని ఎందుకు నిందలు వేస్తున్నావు అనేది ఒక ఆరోపణ చేశారు సార్ మామూలుదిగా. చంద్రబాబు గారి బావమరిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు టపా టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. గన్ కల్చరు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో ఎవరు ప్రారంభించారు అందరికి తెలుసండి. బాలకృష్ణ గారు ఒక సందర్భంలో జరిగిన మాట వాస్తవమే, అది కోర్టులో ఉంది, కేసులు పెట్టారు, ఆయన ఆవేశాలు ఏదో చేశారు అన్నారు. దానికి కారణాలు ఎందుకంటే అన్ని మళ్ళీ తవ్వుకోవాల్సిన అవసరం లేదు, అన్ని అయిపోయింది, వేసిపోయింది. ఆ తర్వాత ఎక్కడ కూడా బాలకృష్ణ గారు ఎక్కడ ఫ్యాక్షనిస్ట్ కాదు, ఎక్కడ చేయలేదు. ఆయన కొద్ది ఆవేశంగా సినిమాలో డైలాగులు చెప్పచ్చు, కానీ వ్యక్తిగతంగా చాలా మృదువైన వ్యక్తి, మంచి వ్యక్తి కూడా. దాన్ని ఎక్కడో తీసుకొచ్చి వీళ్ళు ఉదయం లేస్తే కత్తులు, గొడ్డళ్ళు, కోడి కత్తులు, లేకపోతే నాటు బాంబులు, రివాల్వర్లు, తుపాకులు అంటే ఇవన్నీ కూడా లైసెన్స్ లేని ఇవి పెట్టుకొని ఒక నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వైఎస్ రాజారెడ్డి కుటుంబాన్ని అక్కడెక్కడో ఒక చిన్న రివాల్వర్తో ఏదో ఒక ప్రమాదం జరిగిన దాన్ని తీసుకొచ్చి పోల్చడం విచిత్రం అనిపిస్తుందండి. చాలా విచిత్రంగా ఉంది.